నారా లోకేష్కి మాత్రం ఇది పరీక్షా సమయం. ఎందుకు అంటే వాస్తవంగా 2014 తర్వాత తనని బాబుగారి వారసుడిగా ప్రొజెక్ట్ చేశారు, మంత్రిగా ముందుకు తీసుకొచ్చారు, పార్టీని అంతా తనే నడిపారు, ప్రభుత్వాన్ని కూడా ఓ రకంగా పరోక్షంగా తనే నడిపారు. కానీ ఆ వెంటనే అధికారం కోల్పోవడం తన కెరీర్కి ఒక పెద్ద మైనస్ అయింది. స్వయంగా ఆయనే ఓటమి పాలవడం మరొక మైనస్ అయింది. ఎస్పెషల్లీ ఏ ప్రాంతంలో అయితే కీ పాత్ర పోషించారో అక్కడే ఓటమి పాలవడం అన్నటువంటి. ఇప్పుడు అందుకనినే ఈ 5 ఏళ్ళు పోయిన చోట వెతుక్కోవడానికి అక్కడే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు లోకేష్. గెలుపు ఖాయం అన్నటువంటిదే నాకైతే అనిపిస్తోంది. అదే సందర్భంలో లోకేష్కి కెరీర్ పరంగా ఇప్పుడు పరీక్షా సమయం అని ఎందుకన్నానంటే, తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాక అంతకుముందు లోకేష్నే పార్టీ వారసుడిగా బాబు తర్వాతన పార్టీ నడిపేవాడిగా ప్రొజెక్ట్ చేసేందుకోసం యువగళం పెట్టారు. పాదయాత్ర నాడు రాజశేఖర్ రెడ్డి, తర్వాత చంద్రబాబు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, తర్వాత లోకేష్. అంటే మొట్టమొదటి పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర్ రెడ్డిని బీట్ చేసి చంద్రబాబు చేస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు తర్వాత మళ్ళీ జగన్ పాదయాత్ర చేసి తన అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ లోకేష్ పాదయాత్ర చేసి అధికారంలోకి రాబోతున్నాడు. వారసులుగా అటు జగన్ అక్కడ ఏదైతే రాజశేఖర్ రెడ్డి వారసత్వం తీసుకుంటే ఇటు లోకేష్ బాబు గారి వారసత్వం తీసుకుంటున్నారు అన్నటువంటిది క్లియర్గా కనబడింది. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఈ ట్రిప్పు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇక ఖచ్చితంగా లోకేష్ని వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తారు. అదే సందర్భంలో ఇప్పుడు తనని ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల టైంలో ఒక రకంగా హ్యూమిలియేట్ చేశారు, స్టార్ క్యాంపెయినర్గా పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు జోడీగా తిరిగారు తప్పించి బాలకృష్ణ, లోకేషు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వేదికల మీద కనిపించింది పరిమితం. పవన్ కళ్యాణ్ ఇట్లాగా వద్దు అని చెప్పడం వల్ల చంద్రబాబు కూడా లోకేష్కి హై ప్రయారిటీ ఇవ్వడం తగ్గించి మంగళగిరికే పరిమితం చేశారు. ఆ తర్వాత లోకేష్ ఏదైతే చివరిలో మళ్ళీ ఏమనుకున్నారో ఏమో, నేనే వీడియోలు ప్రొజెక్ట్ చేసా, లోకేష్ని అట్ట పెట్టడం కరెక్ట్ కాదని ఆ తర్వాత తనకి అవకాశాలు ఏదైతే చివరిలో వివిధ జిల్లాకు ఒక సభ చొప్పున పెట్టి యూత్తో ఇంటరాక్షన్ లాంటిది పెట్టారు. ఈ దఫా లోకేష్ నియోజకవర్గంలోనూ గెలిచి తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వారసత్వం లోకేష్ వశం అవుతుంది. తెలుగుదేశం అధికారంలోకి రాకుండా లోకేష్ గెలిచినా తెలుగుదేశం వారసుడిగా తను నిలబడతాడు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్తో ర్యాపో అన్నటువంటిది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొక వైపున అది ఎలా మెయింటైన్ చేయాలి? పవన్కేమో చంద్రబాబుతో ఉన్న ఫీలింగ్ లోకేష్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండట్ల. ఈ పరిణామాలు ఏ వైపుకి వెళ్తాయో చూడాలి.